భార్య లాంటి అవార్డ్స్ ఏమైనా కనుక ఉండి ఉంటే బహుశా ఈ దుర్మార్గాలకే చెంతాయం. ఎందుకనంటే నిజంగా ఇక్కడ నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను. తన భర్తని చంపడం కోసం ఎన్ని కుట్రలు పన్నింది మధ్యప్రదేశ్లోని ఈ సోనం అనేటువంటి మహిళ. హనీమూన్ కోసం తీసుకువెళ్ళి భర్తని హతమార్చి అక్కడి నుంచి పరారైపోయి వేరే ఒక ప్రాంతంలో పోలీసులకు పట్టుబడితే తనకి ఏమీ తెలియదన్నట్టు నటించింది. కానీ పోలీస్ స్టైల్లో కొంత ట్రీట్మెంట్ ఇచ్చేసరికి అసలు విషయాన్ని ఒప్పుకుంది. అయితే తాజాగా మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. మీకు అందరికీ ఎప్పటికప్పుడు సోనంకి సంబంధించిన అప్డేట్స్ మీరు వినే ఉంటారు. సో మే 22న మొదటిగా హనీమూన్ ట్రిప్లో భాగంగా బయలుదేరారు ఈ జంట. అయితే పెళ్లి జరిగేటువంటి సమయంలో కూడా తనకి అయిష్టంగానే కూర్చొని ఏమాత్రం మొహంపై నవ్వు లేకుండా ఏమాత్రం ఒక చింత, ఆవేదన, ఆగ్రహం, బాధ అన్ని తన మొహంలో కనబడుతూ ఉన్నాయి. సో వివాహంలో కూడా తన ఆవేదన కనబడుతోంది. ఇక్కడ రైట్ సైడ్ ఫస్ట్ బాక్స్ చూడండి. అక్కడికి వచ్చినటువంటి పెళ్లి జరిపించేటువంటి ఆ పూజారి సైతం నవ్వమని చెప్పినా నవ్వకడం లేదు. ఆ తర్వాత 4 రోజులకే పెళ్ళయిందో లేదో కథ 4 రోజులకే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ సోనం అనేటువంటి ఈ 24 ఏళ్ల అమ్మాయికి అంతకంటే మునిపే తన ఇంట్లో తన అన్నకి సంబంధించినటువంటి కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నటువంటి రాజ్ కుష్వాహాతో ఒక లవ్ అఫేర్ స్టార్ట్ అయిందట. సో అది లవ్ కాస్త ముదిరింది. ఆ లవ్ అలా ముదిరడంతోనే ఆఫ్టర్ ఆల్ ఒక అకౌంటెంట్కి నా కూతురుని ఇస్తానా చెల్లెనిస్తానని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరి మధ్య కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి రాజ్ కుష్వాహా ఎవరైతే ఇక్కడ కనిపించే వ్యక్తి ఉన్నారో కింద తన బాయ్ ఫ్రెండ్ని పంపించేశారు ఉద్యోగంలో నుంచి. ఆ తర్వాత బలవంతంగానే ఒక రకంగా రాజా రఘువంశిని పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి. సో పెళ్ళైనటువంటి 4 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ రాజా కుష్వాహా మళ్ళీ చేరిపోయాడు ఉద్యోగంలో. సో రాజా కుష్వాహా తన బాయ్ ఫ్రెండ్తో మళ్ళీ కలిసింది. ఇక ఈ హత్యకి ప్లాన్ వేసింది. ఇలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన పూర్తిగా అక్కడే ప్రణాళిక రచించింది. ఆ తర్వాత వచ్చిరాగానే అత్త వాళ్ళ ఇంటికి వచ్చిరాగానే రాజా రఘువంశితో కలిసి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసింది. తనే టికెట్లు బుక్ చేసింది. తనే ఎక్కడ ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఏ రోజున ఏం చేయాలి పూర్తిగా కూడా స్కెడ్యూల్ అంతా రాసింది ఈ సోనం అనేటువంటి అమ్మాయే. ఈ ఉత్తమురాలే. ఇక్కడ ఉత్తమురాలనే పదానికే కొంత కలంకం వస్తుందేమో ఈ అమ్మాయి పేరు నేను ఉత్తమురాలని వాడుతా ఉంటే, కానీ ఇది వ్యంగ్యంగానే మాట్లాడుతున్నాను. సో ఇక్కడ సోనం అనేటువంటి ఈ అమ్మాయి మొత్తం స్కెడ్యూల్ వేసింది. తన బాయ్ ఫ్రెండ్తో 4 రోజుల పాటుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ తనతో కలిసి భేటీ అయ్యి ఎలా చంపాలి, రాజా రఘువంశిని ఎలా హతమార్చాలి, ఎలా ముందుకు వెళ్ళదానిపైన పూర్తి స్కెచ్ వేసింది ఈ రాజా కుష్వాహాతో. ఇక కట్ చేస్తే మే 22న హనీమూన్కి వెళ్ళారు. 23న వాళ్ళ కాంటాక్ట్ ఇక్కడ ఫ్యామిలీతో కనిపించకుండా పోయింది. మే 27న ఏకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మేఘాలయ అధికారులతో మాట్లాడుకొచ్చాడు. జూన్ 2న ఫైనల్గా రాజా రఘువంశి మృతదేహం లభించింది. మృతదేహం దగ్గర ఒక రైన్ కోట్ కూడా ఉంది. సో తన ఒంటిపైనటువంటి బంగారు నగలు మొత్తం కూడా అపహరించబడ్డాయన్నట్టుగా అందరూ భావించారు. అయితే ఈ ఘటనలో ఎప్పుడైతే రాజా రఘువంశి యొక్క మృతదేహం లభ్యమైందో అప్పుడంతా భావించింది ఏంటంటే తన భార్యని అత్యాచారం లేదా కిడ్నాప్ చేసి ఇక్కడ భర్తని హతమార్చి ఉంటారని అనుమానం అయితే అందరిలో అదే అనుమానంగా ఉంది. అదే ఒక ప్రధానమైనటువంటి విషయంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటపడిందో చూడండి, ఇక్కడ కనిపిస్తున్న సీసీటీవీ ఫుటేజ్లో ఆ మహిళ ధరించినటువంటి ఆ వైట్ రెయిన్ కోటే రాజా రఘువంశి యొక్క మృతదేహం దగ్గర లభించింది మేఘాలయలో. సో ఆ మృతదేహానికి సంబంధించి పక్కనే ఇది ఉండడంతో నిజంగానే జరిగిందేమో, ఇదంతా అపహరించారేమో అని చెప్పి అంతా భావించారు. జూన్ 4వ తేదీ వరకు ఇదే చర్చ కొనసాగింది. అయితే ప్రత్యేకంగా ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల రంగంలో దిగాయి. సిబిఐ ఎంక్వైరీని కూడా డిమాండ్ చేశారు. ఆ సంబంధిత ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సోనం అండ్ రాజా రఘువంశ కుటుంబ సభ్యులు సిబిఐ ఎంక్వైరీని కూడా ఆదేశించారు. కానీ జూన్ 9న అంటే నిన్న ఉత్తరప్రదేశ్ గజీపూర్ దగ్గర ఒక దాబాలో సోనం అనేటువంటి ఈ అమ్మాయి పట్టుబడింది. అయితే పోలీసులు ఎంక్వైరీ చేయడంలో భాగంగా ఎంక్వైరీ చేస్తే తను అక్కడికి ఎలా చేరుకుంది, ఎలా వెళ్ళిందని ఏం చెప్పలేదు. కానీ నిజంగానా నా భర్త చనిపోయాడు, నా భర్తను ఎవరు చంపేశారు, నా భర్తను ఎవరు హతమార్చారు, నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు, కానీ ఇక్కడికి ఎలా వచ్చానో తెలియనటువంటి ఒక అమాయకపు అబద్ధపు మాటల్ని మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే పోలీసులు తమదైన స్టైల్లో ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారో ఇక అసలు విషయం బయటకు వచ్చింది. రాజా కుష్వాహాతో పాటుగా మరికొంతమంది 3 యువకులు కాంట్రాక్ట్ కిల్లర్స్ని హైర్ చేసుకుంది. ఇక్కడ చూడండి, వీళ్ళే అంతా కూడా సుమారుగా అంతా 23, 24, 21, 20 ఏళ్ల వయసున్న వారు మాత్రమే. సో వీళ్ళంతా కూడా ఇక్కడ రాజా రఘువంశిని హతమార్చారు. రాజా రఘువంశిని పూర్తిగా ఆయన దగ్గర గోల్డ్ చైన్ రింగ్ను మొత్తాన్ని కూడా ఒక రకంగా ఇదంతా దొంగతనమైనటువంటి ఒక చిత్రీకరించేటువంటి క్రమంలో భాగంగానే పూర్తి షెడ్యూల్ ఇంప్లిమెంట్ చేసి ఆయన దగ్గర పూర్తి ఆ బంగారాన్ని అపహరించి అక్కడి నుంచి పరారైపోయారు. అయితే రాజా రఘువంశిని సంబంధించినటువంటి అంశంలో రాజా రఘువంశికి సంబంధించిన అంశంలో ఎప్పుడైతే ఆయన హతమార్చారో దాంట్లో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో
సో రాజా రఘువంశీకి సంబంధించినటువంటి ఈ హత్యలో సుమారుగా ముగ్గురు పాల్గొన్నారు. అంతా కూడా 21, 20, 22 అటువంటి వయసున్న వారే. సో ప్రస్తుతానికి వీరికి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్న ప్రకారంగా ఆనంద్ కుర్మి, ఆకాష్ రాజ్, విశాల్ సింగ్ ఈ ముగ్గురు కూడా ఇందులో పాల్గొన్నారు. ఒక్కసారి బిఫోర్ దాట్ నేను కంటిన్యూ చేసే ముందు ఒక్కసారి మనం రాజా రఘువంశీ ఫోటో, రాజా కుష్వాహా ఈ ఫోటోని పక్కన పెట్టి చూపిస్తాం. ఇది చూడండి. ఎస్ ఒకసారి ప్లీజ్ పే చేయండి. ఎస్ చూడండి, ఇక్కడ ఉడతల పట్టేటోడు లాగా వీడున్నాడు. ఇక్కడ హంతకుల్లా చెప్పడం లేదు, ఒక సామాన్యమైనటువంటి ఒక పౌరుడిగా ఒక వ్యూవర్గానే మీ కోణంలో ఆలోచిస్తున్నాను. ఉడతలు పట్టేలాగానే వీడున్నాడు రాజా కుష్వాహా. ఆడు మోహన్ చూడండి. సో ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక పిచ్చి కుక్కలాగా వీడున్నాడు, ఒక పిచ్చి ఆలోచనతోని. రాజా రఘువంశీ చూడండి, చూడ్డానికి ఒక మంచి రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిలాగా ఆయన వేషధారణ, ఆయన బట్టలు, ఆయన హావభావాలు చూస్తుంటే అంత చక్కగా చూడచక్కగా ఉన్నాడు. ఆ చూడచక్కగా ఉన్నటువంటి రాజా రఘువంశీకి రాజా కుష్వాహా మాయలో పడిపోయిన సోనం నిజంగా ఇంతకు మించి దుర్మార్గులు ఎవరు ఉండరు. ఇంతకు మించి లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు చూసారా, లవ్ ఈజ్ బ్లైండ్ కాదు, అసలు లవే లేదు. ఈ మొత్తం కూడా ఒక లవ్ ఈజ్ బ్లైండ్ అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సోనం లవర్ రాజా కుష్వాహా, వాడు రైట్ సైడ్ బాక్స్లో సోనం భర్త రాజా రఘువంశీ. సో రాజ్ కుష్వాహా, రాజా రఘువంశీ యొక్క ఫోటోలు మీరు గమనించండి ఒకసారి. చూడ్డానికి ఒక బాలీవుడ్ సెలబ్రిటీ లాగా రాజా రఘువంశీ ఉంటే వీడ ఉడతల బట్టేలాగా ఉన్నాడు. ఒక రకంగా దుర్మార్గుడిగా వేటకు వెళ్ళేటువంటి ఒక చిన్న పశు జంతువుల్ని చంపుకొని తినేటువంటి ఒక వ్యక్తిలా కనబడుతున్నాడు. పక్కా ఫోటో అంటే కేడీ గన్లా కనబడుతున్నాడు. మరి వాడి మాయలో పడిపోయి భర్తను చంపేసింది ఈ దుర్మార్గురాలు. సో ఇక్కడ విషయం ఏంటంటే లవర్ కూడా సోనం కంటే చిన్నోడేనంట. ఇక్కడ రాజ్ కుష్వాహా లవర్ కూడా సోనం కంటే చిన్నోడు. ఇక్కడ సోనం వయసు 24 ఏళ్ళు అయితే ఈ రాజ్ కుష్వాహా యొక్క వయసు కేవలం 22 ఏళ్ళు మాత్రమే, 2 ఏళ్ళు చిన్నోడు. ఇంకా మరి వాడితో లవ్ ఏంటి, వాడితో ప్లాన్ చేసి భర్తను చంపడం ఏంటి? నిజంగా ఇటువంటి దుర్మార్గురాల్ని, ఇటువంటి ఒక నరహంతకురాల్ని ఎలా శిక్షించాలో మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మీ ట్విట్టర్ కూడా ఓపెన్ చేయండి. హాట్ టాపిక్ అయిన అంశం ఏంటంటే ఈ హనీమూన్ సంబంధించిన అంశమే. హనీమూన్ ఘటనలో భార్యే భర్తను చాలా దుర్మార్గంగా కాంట్రాక్ట్ కిల్లర్స్ని పెట్టి చంపించేసిందని అంటే ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందో మళ్ళీ మీకు సీక్వెన్స్ ప్రకారంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ గమనించండి, చాలా దుర్మార్గంగా ఎంత రెక్కి నిర్వహించింది ఈ అమ్మాయి యొక్క విషయంలో అనేది మీకు మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను నేను. సో పెళ్ళయింది, పెళ్ళిలో కూడా అయిష్టంగానే ఉంది. ఏమాత్రం భర్త నచ్చకుండా ఆగ్రహం, ఆవేదన, బాధ అన్ని కలగలిపేటువంటి ఒక హావభావాల్ని తను ప్రదర్శించింది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వచ్చేసింది. అత్తవారింటి నుంచి 4 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహా ఎవరో కాదు, సోనం అన్న గౌరవ్ దగ్గర పనిచేసేటువంటి ఒక అకౌంటెంట్, ఒక గుమస్తాగా పనిచేస్తున్నట ఈ యొక్క వ్యక్తి. సో గుమస్తాగా పనిచేసినటువంటి ఈ సోనం బాయ్ ఫ్రెండ్తో సోనం చాలా కొన్నేళ్లుగా ఈ లవ్ ట్రాక్ నడిపిస్తోంది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. అయితే కుటుంబీకులకు కూడా సమాచారం తెలిసింది. ఇంతో మందలించి కొన్ని రోజుల పాటుగా రాజ్ కుష్వాహాని వివాహం కన్ఫర్మ్ అయిపోయి వివాహాన్ని పూర్తి చేసేంత వరకు కూడా బయటికి పంపించేశారు. సో తర్వాత వివాహం పూర్తవగానే తిరిగి మన విధుల్లోకి చేరిపోయాడు. విధుల్లోకి చేరగా 4 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ సోనం అత్తవారింటి నుంచి అమ్మగారింటికి వచ్చింది. వాళ్ళ అమ్మవారింటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజ్ కుష్వాహాతో భేటీ అయింది. రాజ్ కుష్వాహాతో ఈ మర్డర్ స్కెచ్కి ప్లాన్ చేసింది. 4 రోజుల పాటు అక్కడే ఉంది. 4 రోజుల పాటు అక్కడే ఉండిపోయి రాజ్ కుష్వాహాతో ఎలా చేయాలి, ఎలా చంపాలి ఏంటనే మొత్తం పూర్తిగా స్కెచ్ వేసింది సోనం. సో సోనం తిరిగి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోయి తానే హనీమూన్ వెళ్దామని చెప్పి భర్తను ఒప్పించి టికెట్స్ బుక్